ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్కి పాల్పడేటటువంటి వికృత శక్తుల మీద ఉక్కుపాద మోపే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫేక్ ఐడియాలను సృష్టించి ఎక్కడెక్కడో ఉన్నట్టు చూపిస్తూ రెచ్చిపోయేటటువంటి సైకోల ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దించబోతుంది. కేబినెట్ ముందు డీజీపీ ఒక నివేదిక ఉంచడంతో పాటు వ్యవస్థీకృతమైనటువంటి డిజిటల్ కుట్రలని అలాగే విద్వేష ప్రచారాలని బట్టబయలు చేయాలి అనేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఈ విశృంఖలత్వం అనేది పెరిగిపోతుంది అనేది, ముఖ్యంగా చివరికి కామెంట్స్ రూపంలో కూడా పెట్టేటటువంటి కామెంట్స్ మెసేజ్లు కూడా దారుణమైనటువంటి భాషను వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అది పైత్యమో తెలియదు, పైశాచికత్వమో తెలియదు, కారణం ఏంటో తెలియదు. ఎందుకంటే ఒకరిని విమర్శించాలి అంటే దానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఒకటి గౌరవప్రదంగా విమర్శించడం, సిద్ధాంతపరంగా విమర్శించడం, అక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తుచూపే విధంగా విమర్శించడం, అంతేగాని కుటుంబ సభ్యులని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అంతేకాకుండా ఇష్టానుసారంగా నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎప్పటికైనా సరే ప్రమాదమే. ఎందుకు అంటే మాట్లాడేటటువంటి మాట, భాష సరిగా లేనటువంటి వాళ్ళ ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం గతంలో చూసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అదే విషయాన్ని కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రావణ్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థీకృత కుట్రను ఛేదించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గతంలో కూడా సోషల్ మీడియా పేరుతోటి ఏ విధంగా విశృంఖలత్వానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినా సరే కంట్రోల్ కానటువంటి సిచ్యువేషన్లో ఈ వ్యవస్థీకృతమైనటువంటి ఈ డిజిటల్ శక్తులు ఎక్కువవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వైపు చూడాలన్నా సరే భయపడే విధంగా కఠిన శిక్షలు అమలు చేసే విధంగా కూడా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యకరమైనటువంటి డిజిటల్ వాతావరణం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే ఈ విధంగా రెచ్చిపోతుంటారో వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి శిక్షలు పడే విధంగా ప్రత్యేక ప్రాసిక్యూటర్లు కూడా నియమించే దిశగా ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అసలు సోషల్ మీడియాలో ఏంటి అసలు ఈ విశృంఖలత్వం, సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా పేటరేగిపోతున్నారు అనేది మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. కేవలం ఒకరు ఇద్దరు కాదు, ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్రలో భాగంగా జరుగుతుంది. వాస్తవంగా గతంలో ఎలా ఉండేవి అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు లేకపోతే తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను ఎత్తి చూపే విధంగా విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు నోట్లో నుంచి మాటకొక ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు లేకుండా మాట్లాడలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఎవరేం చేస్తారులే అనేటటువంటి హంభావం ఒక పక్క, మరో పక్క మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటటువంటి మాట. ఎందుకంటే అన్నీ కూడా ఫేక్ ఐడీలు, వాళ్ళ మొహాన్ని చూపిస్తూ లేకపోతే వాళ్ళ ఐడీని చూపించి తిట్టేటటువంటి ధైర్యం లేదు. సో అలాంటి ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకుని ఫేక్ ఐడీల ముసుగులో బూతులు తిడుతూ రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో చాలామంది అలాంటి సిచ్యువేషన్ పాల్పడుతున్నారు. సో ఫేక్ ఐడీలు పెట్టుకున్నంత మాత్రాన మనల్ని ఎవరు పట్టుకోలేరేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆనందాన్ని, వెకిలి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎవరు తప్పు మాటలన్నా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండే విధంగా నిర్ణయం కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క రావణ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా జరుగుతోంది. మరి రావణ్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఉపా చట్టం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి దాని మీద తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. మరోపక్క ఉపా చట్టాన్ని ఉపమా చట్టం అన్నటువంటి కొడాలి నాని మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇది ఇవాల్టి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాటు బొమ్మి ఇజ్రాయెల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అలాగే పాలడుగు వినీల గారు టీడీపీ అధికార ప్రతినిధి, దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతోటి లైవ్లో ఉన్నారు. కృష్ణకాంత్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి పాల్పడే వికృత శక్తుల మీద ఉక్కుపాద మోపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఇంత జరుగుతున్నా సరే గతంలో కూడా సోషల్ సైకోల పేరుతోటి అనేక రకాలైనటువంటి కేసులు పెట్టారు, అనేక మందిని కట్టకట్టాల పాలు చేసినా సరే ఈ విశృంఖలత్వం అనేది తగ్గడం లేదు. రీసెంట్గా రావణ్కి సంబంధించి ఇష్యూ చూసాం. రావణ్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం.
చూస్తున్నాం. ఎందుకంటే ఆ చట్టాన్ని కూడా అపహాసం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకు అందరికీ నమస్కారం అండి. సార్, ఇవాళ రోజు ఇది ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న పేరు మీద మీకు ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అనేది ఇవాళ రోజు ఎంత కామన్ అయిపోయింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా కానీ మనం చూసుకుంటే, లెట్ us బి ఫ్రాంక్, 2019 నుంచి 2024 వరకు జరిగిన సోషల్ మీడియా అది ఏదైతే అబ్యూజ్ ఉందో అది ఎక్కడ ఎప్పుడు జరగలేదు. సో దాన్నే కంటిన్యూ చేస్తూ ఇవాళ రోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ సో కాల్డ్ కొందరు, మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరైతే పేరు తీశారో ప్రశ్న రావణ్ అని కానీ ఇతరత్ర యూట్యూబర్స్ కానీ, వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటున్నామన్న పేరు మీద సోషల్ మీడియా అబ్యూస్ కి పాల్పడుతూ, మనకు తెలుసు హిందూ మతాన్ని డైరెక్ట్ గా మన హిందూ మతాన్ని, మన హిందూ దేవుళ్ళని జూప్సకరమైన భాషలో మాట్లాడుతూ ఎన్నో వీడియోలు ఉన్నాయి ప్రశ్న రావణ్వి. సో దాంతో పాటు అదే కాకుండా ఇప్పుడు మనకి ఈ ఉపా యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే తీరా అరెస్ట్ చేసిన తర్వాత అతని పాత వీడియోలు ఏదైతే యాంటీ నేషనల్ వీడియోస్, అంటే ఒక మావోయిజాన్ని, ఒక నక్సలిజాన్ని ప్రేరేపిస్తూ యువతని రెచ్చగొడుతూ నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్న వీడియోస్, క్లియర్ గా దేశానికి అగేన్స్ట్ గా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజు అతని మీద ఉపా యాక్ట్ పెట్టి దాని ప్రకారంగా ఆ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఇప్పుడు తెలుస్తుంది అలిగేషన్స్, ఇంకా ఆ ఫోన్ లో రకరకాల మెటీరియల్ ఉంది విచ్ ఈస్ రియల్లీ వెరీ అన్లాఫుల్, అంటే చాలా ఇల్లీగల్ మెటీరియల్ కూడా దొరికింది అతని ఫోన్ లో అని చెప్పి రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. బట్ ఎనీవేస్, లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ ఆఫ్ నో ప్రైమా ఫేసీ లేకుండా ఉపా యాక్ట్ అనేది ఎంత సీరియస్ యాక్ట్ అంటే, ఎంత సీరియస్ చట్టం అంటే, ఏదో టైం పాస్ కి పోలీసు వాళ్ళు ఏదో మామూలుగా పెడతానికి లేదు. అది ప్రైమా ఫేసీ ఎస్టాబ్లిష్ అయ్యి, ముఖ్యంగా ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు రిమాండ్ విధించారు. ఒక మెజిస్ట్రేట్ వారి ముందు వాదనలు వినిపించి అక్కడ ఎవిడెన్స్ ని పొందుపరిచి మినిమం బేసిక్ ప్రైమా ఫేసీ ఎస్టాబ్లిష్ చేసి అండ్ మినిమం మెటీరియల్ ఉండబట్టే మెజిస్ట్రేట్ గారు కన్విన్స్ అయ్యి ఇవాళ రోజు అతని రిమాండ్ పంపించిన ఇది సంఘటన మనం చూస్తున్నాం. సో డెఫినెట్ గా దీన్ని పట్టుకొని కొందరు వైసీపీ నాయకులు ఉపా యాక్ట్ ని ఉపమా యాక్ట్ అని చెప్పి ఇలా రకరకాలుగా దిగజారుడు మాటలు మాట్లాడతామని చాలా బాధాకరం సార్. ఎందుకంటే అంటే అఫ్ కోర్స్ వైసీపీ వారి నుంచి అంతకంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవనుకోండి, అది ఆంధ్ర ప్రజానికం మొత్తానికి తెలుసు. బట్ ఎనీవేస్, ఇది మాకేం కొత్తగా అనిపించలేదు. సో కాల్ వైసీపీ లీడర్స్ అలా కామెంట్ చేస్తున్నారంటే, బట్ సేయింగ్ దట్ ఇలాంటి కామెంట్స్, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, ఇలాంటి యూట్యూబర్స్ అండ్ సోషల్ మీడియా పేరు మీద మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీద ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అనుకోని దాన్ని, ఎందుకంటే ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ సబ్ క్లాజ్ ఏ ఏదైతే రాజ్యాంగం మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిందో అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 2 దాని యొక్క పరిమితుల్ని నిర్ణయించింది ఆల్రెడీ. కానీ చాలా మంది పాపం యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆ ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 2 మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఓన్లీ ఆర్టికల్ 19 ఒకటి కోట్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళే కాదు, పెద్ద పెద్ద నాయకులు, నేతలు, పొలిటీషియన్స్ కూడా పాపం అది మర్చిపోతూ ఉంటారు. సో ఇవాళ రోజు కృష్ణకాంత్ గారు ఇక్కడ ఒకటి ఓకే, రావణ్ వీళ్ళందరినీ కూడా పక్కన పెడితే ఎస్పెషల్లీ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఈ ఫేక్ ఐడియాలతోటి వచ్చేటటువంటి వాళ్ళని పట్టుకునేందుకు అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అందుకు అనుగుణంగా ఉందా? సో ఎందుకని అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో కనిపించే శత్రువుతో పోరాటం చేయొచ్చు, కానీ వీళ్ళంతా కూడా కనిపించని శత్రువులు అనమాట. అసలు ఎవడో తెలియదు, వాళ్ళ మొహం తెలియదు, వాళ్ళ ఐడి తెలియదు, ఏమీ తెలియదు, ఏదో బూతులు, అసలు ఈవెన్ దో ప్రతి వీడియో కింద అనేక రకాల బూతులు అనమాట. అంటే చాలా అలవోకగా మాట్లాడేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సమాజం ఏమనుకుంటారో, మనల్ని ఏమనుకుంటారో అనేటటువంటి ఒక చిన్న ఆలోచన స్పృహ కూడా లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయగలదా అంటే అలాంటి పరిస్థితి? 100% సార్. దాని గురించి నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది మాది, మా కుటుంబ ప్రభుత్వాన్ని క్యాబినెట్ మీటింగ్ అయ్యి అందులో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎక్స్క్లూజివ్ దీని గురించే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఒక స్పెషల్ సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ అని చెప్పి ఇవి పెడతాం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసి వాళ్ళ రోజు సైబర్ క్రైమ్ కానీ ఇవన్నీ సైబర్ క్రైమ్స్ కింద వస్తాయి. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చట్టమే దీనికి వర్తిస్తుంది, కానీ అది సరిపోవట్లేదు. సో దానికి అనుగుణంగా స్పెషల్ డిపార్ట్మెంట్ నే పెడదాము. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ఎక్కువైపోయింది అనే కారణం వల్ల, ముఖ్యంగా ఈ ప్రశ్న శ్రావణ్ ఉదంతం ఏదైతే ఉందో దానికి దాహోదపడింది ఒక విధంగా చెప్పాలంటే. సో అందుకని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి అండ్ కంప్లీట్ సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, దానికి డెడికేటెడ్ సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ పెట్టి ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ
ఈ డిజిటల్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ ని పెంచుకుంటూ డిజిటల్ ఫోరెన్సిక్స్, ఎందుకంటే దీంట్లో ఇదే ఇంపార్టెంట్ ఆ సాక్ష్యాధారాలే. సో దాని గురించి ఆ సపరేట్ అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ని ఇవి పెంపొందిస్తూ అట్ ద సేమ్ టైం పోలీస్ వారికి ట్రైనింగ్, దీనికి ఇంపార్టెంట్ అదే. సో పోలీస్ వారికి డెడికేటెడ్ పోలీస్ టీమ్ విత్ ప్రాపర్ ట్రైనింగ్. సో దీని ప్రకారంగా ఒక ట్రైన్డ్ పోలీస్ పర్సనల్ ని మనం పెడతాం జరుగుతుంది సార్. దీన్ని మేము కంప్లీట్ గా స్వాగతిస్తున్నాం. సో రానున్న రోజుల్లో అంటే ఈ డిపార్ట్మెంట్ పెట్టినంత మాత్రాన ఇదేదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అబ్యూజ్ చేయడము, ఇంకా అసలు జీవితంలో ఇంకా ప్రభుత్వాలని అసలు క్రిటిసైజ్ చేయకూడదు ఆంధ్రప్రదేశ్ లో అని అపోహలు ఉంటాయి సార్. నేను అది కూడా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది వేరు, ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ వేరు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హెల్దీ క్రిటిసిజం, మీరు ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. ఆ డెమోక్రటిక్ వాల్యూస్ ని కాపాడటానికి ఇవాళ రోజు ఇది పెడుతున్నాం. సో దట్ మీరు హెల్దీ క్రిటిసిజం చేయండి. సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీరు ఎక్స్ప్రెస్ చేయండి మీ డిసెంట్. ఒకవేళ మీకు ప్రభుత్వాల్లో కొన్ని పాలసీలు కానీ వాటి మీద ఏమైనా నచ్చకపోతే డెఫినెట్ గా మీ డిసెంట్ ని సోషల్ మీడియా ద్వారా చెప్పండి. కానీ డిసెంట్ పేరు మీద మీరు అబ్యూస్ చేయడం అనేది చాలా తప్పు. ఆ చిన్న వ్యత్యాసమే ఇవాళ చాలా మంది యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మర్చిపోతున్నారు. సో అది గుర్తు చేయడానికి ఇంకా నుంచి రానున్న రోజుల్లో ఇలాంటి ప్రశ్నలు రావడం వంటివి ఇలాంటి ఉదంతాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఇవాళ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఇలాంటి నేరాలు అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి సార్ డెఫినెట్ గా. ఓకే భూమి ఇజ్రాయల్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, మీరు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది అంటే పార్టీలు కాదు, ఇక్కడ సోషల్ మీడియాలో వికృత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపేటటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? అసలు ఈ నిర్ణయం వల్ల నిజంగానే సోషల్ మీడియాలో ఈ విశృంఖలత్వాన్ని తగ్గించవచ్చా? ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్న వారందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు సమావేశం ప్రజల కోసం పెట్టారా, కేబినెట్ సమావేశం లేదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పెట్టారనేది ముందుగా నేను ప్యానల్ ఉన్నటువంటి పెద్దలని ప్రశ్నిస్తున్నాను. అదే సందర్భంలో కేబినెట్ సమావేశం పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయండి. రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థి సమస్యలు ఉన్నాయి. అదే సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో సూపర్ 6, సూపర్ 7 ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద చర్చిస్తారేమని ప్రజలు ఆశపడ్డారు. కానీ తీరా చూసినప్పటికీ సోషల్ మీడియా సమస్యలను తీసుకొచ్చి పెట్టారు. సరే ఏమైనప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఇవన్నీ గాలికి వెళ్ళిపోయి. మరి ప్రజలు ప్రతి కేబినెట్ సమావేశంలో ఆడబిడ్డలు చేస్తారోమని, నిరుద్యోగ భృతి ఇస్తారోమని, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారోమని, కొత్త పెన్షన్ ఇస్తారోమని. సరే సార్, ఇప్పుడు అవన్నీ ఓకే కాదు. ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? అదొక్కటి నాకు క్లారిటీ ఇచ్చి తర్వాత సబ్జెక్ట్ మాట్లాడుకుందాం మనం. నేను అదే వస్తున్నాను. ఇప్పుడు స్వాగతిస్తున్నామా లేదా అనేది అది న్యాయబద్ధంగా ఉంటే స్వాగతిస్తాం. మీరు ఈ సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టేది, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కడానిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల గొంతు నొక్కడానిక, లేదు ఇరు వర్గాల నుంచి కూడా చేసినటువంటి న్యాయబద్ధమైనటువంటి అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగే విధంగా ఉంటుందని ప్రకటించే ధైర్యం చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే వ్యక్తిత్వ హననం అనేది అరికట్టడం అనేది ఒక ముసుగు మాత్రమే. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజలు, యువత, సోషల్ మీడియా కార్యకర్తలు గొంతు నొక్కేయడమే అసలు వీళ్ళ ఉద్దేశమా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్లో విమర్శలకు రాజకీయంగా సమాధానం చెప్పలేక మరి పోలీసు బలగాలను రంగంలోకి దించడం అంటే ప్రజాస్వామ్యం కాదండి. అది ప్రభుత్వ రాజకీయ భయానికి నిదర్శనం. నేనేమంటానంటే సోషల్ మీడియాపై కేబినెట్ సబ్ కమిటీ వేస్తారు, ఓకే. మరి పోలీసు దౌర్జన్యాలు, కస్టోడియల్ మరణాలు, అక్రమ సబ్ కమిటీ ఎందుకు వేయరు? మరి దీని మీద ప్రభుత్వం నిజంగా మంచి పనులు చేస్తే సోషల్ మీడియా పోస్టులకు భయపడవలసిన అవసరం ఏంటి? హామీలు అమలు కాకపోవడం,
పాలనా వైఫల్యాలు, పోలీసు దుర్వినియోగం ప్రజలకు వెళ్తున్నందుకే ప్రభుత్వం భయపడుతుందా? దీని మీద సమాధానం చెప్పాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదే సందర్భంలో చివరకు కేబినెట్ సమావేశం పెడితే 5 మంత్రులు ఎస్కేప్ అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేబినెట్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ మంత్రులకే మరి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మరి ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద తీసుకుంటారా? టీడీపీలో ఉన్నటువంటి ఫేక్ న్యూస్ కానీ లేదంటే ఫేక్ ఆర్టిస్ట్ ఇక్కడ ఇజ్రాయెల్ గారు ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే ఈ పార్టీని టార్గెట్ చేయండి, ఆ పార్టీని టార్గెట్ చేయండి. ఇప్పుడు మీరు రావణ్కి చెప్తున్నారు కదా, ఒక పక్క మావాడు కాదంటాడు, ఇంకో పక్క ఏమో మావాడే అంటాడు, ఇంకో పక్క ఏమో ఆయనకు అవసరం అయితే మేము ఐడీని, లీగల్ ఐడీని కూడా మేమే ఇస్తామని చెప్పేసి చెబుతారు. అలా కాదు, ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎవరు మాట్లాడినా సరే సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకొని ఎవరు వికృత చేష్టలకు పాల్పడినా సరే టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. టీడీపీ పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో లేకపోతే బీజేపీ పార్టీనో తీసుకున్న డెసిషన్ కాదు ఇది. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో మీకెందుకు అప్పుడెందుకు భయపడుతున్నారు, ఉలికి పడుతున్నారు ఎందుకు? సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అంటే మీరంతా కూడా దాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తున్నారా ఏంటి? ఎందుకు ఆ భయం ఎందుకు అసలు? రాజు గారు, మేం భయపడవలసిన పని లేదు. కానీ మీరు సోషల్ మీడియా మీద ఆంక్షలు పెడుతున్నారు, టాస్క్ ఫోర్స్ ని ఉపయోగిస్తానంటున్నారు. మరి ముందుగా ఫేక్ న్యూస్ వాడుతున్నటువంటి టీడీపీ కార్యకర్తల మీద మీ నిర్ణయం ఏంటో సమాధానం చెప్పమని అడుగుతున్నాను నేను. అందరూ వస్తారు సార్, అందులో అందరూ వస్తారు, నాట్ ఓన్లీ టీడీపీ. మీరు కంప్లైంట్ ఇస్తే ఆ టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, 100% చర్యలు తీసుకుంటుంది. అదే కదా ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ, అది పార్టీ వ్యవస్థ కాదు, ప్రభుత్వ వ్యవస్థ. ఇప్పుడు గతంలో భారతీ రెడ్డి గారిని తిట్టాడని చెప్పేసి ఆ కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, మీరు కంప్లైంట్ ఇవ్వండి, కేసు పెట్టకపోతే అప్పుడు మాట్లాడండి మీరు. ఇప్పుడు పులివర్తి నాని ఆయన ఏదో మాట్లాడాడు, పోయారు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద విచారణ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆడియోలు ఇవ్వండి, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వండి, కేసు పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు కేసు కట్టేటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా, ఈవెన్ దో ఇప్పుడు మనం డిబేట్ చేస్తుంటే మన డిబేట్లో కూడా అలాంటి కామెంట్స్ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయొచ్చు. భాష ఇంపార్టెంట్, వాళ్ళ ఆలోచనని, అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి పరిస్థితులను మాత్రం వాళ్ళు పంచుకోవాలి, అంతేగాని బూతులు పంచుకోకూడదు కదా. సో అది దాని మీద ఈ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కంటిన్యూ చేయండి. టీడీపీ నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద చేసినటువంటి ఘోరమైనటువంటి వ్యాఖ్యల గురించి మేము 100 కొద్దీ ఫిర్యాదు చేశాం. వాటిలో ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎన్ని దర్యాప్తు చేశారు, ఎవరి మీద చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ఎవరిని బయటపెట్టగలదా? సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద 800 మంది మీద ఇప్పటి వరకు కేసులు నమోదు చేశారండి. 56 మందిని జైల్లో పెట్టారండి. అదే టీడీపీ నాయకుల మీద, టీడీపీ మరి ఈ సోషల్ మీడియా వ్యక్తుల మీద ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు మేము ఫిర్యాదు ఇస్తుంటే? ఎంతమందిని జైల్లో పెట్టారు మీరు? మరి వాళ్ళకు న్యాయం, మాకు న్యాయమా? అది ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిన్న, మరి రాజకీయంగా న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడండి అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ గా ముందే ఆ కేసు ఏంటో తేల్చకుండానే ముందు కేసు నమోదు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వాళ్ళ లోన్లో జైలుకు పంపించిన తర్వాత విచారణ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడండి, న్యాయపరమైన చిక్కులు రాలేదని అంటే అందులో మాకు అనుమానం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు ఆ మాట మాట్లాడారు? దానికి సమాధానం చెప్పాలి కదా. మరి సోషల్ మీడియా మీద పెట్టినటువంటి టాస్క్ ఫోర్స్ లేదు ప్రెజెంటేషన్ మాట్లాడారు డీజీపీ గారు. మీరు నిన్న డీజీపీ గారు ప్రెజెంటేషన్ చేశారు. మళ్ళీ వస్తాను ఇజ్రాయెల్ గారు, వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దాసరి కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఇదంతా కూడా ఏదో వైసీపీని ఇబ్బంది పెట్టడం కోసం తీస్తున్నటువంటి నిర్ణయాలని చెప్పేసి ఇజ్రాయెల్ గారు చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అసలు? అంటే ఇక్కడ పార్టీలు అలాంటివి ఏమి ఉండవు కదా. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది, కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు తీసుకునేటటువంటి డెసిషన్ కాదు కదా ఇది. మరి ఎందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ గారు ఆ విధంగా అనుకుంటున్నారు? అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఏదో భయపడుతున్నారు
మారుతున్నటువంటి పరిస్థితి ఉందా ఆ పార్టీ అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో మార్పింగ్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్న ఇష్టానుసారం. గతంలో మనం చూసాం బోరుగడ్డ అనిల్ అనేటటువంటి పర్సన్ ఏ విధంగా మాట్లాడాడు అనేది. రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి ఆయన ఎలా మాట్లాడారు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా చూపించాలని కూడా దరిద్రం కాబట్టి మనం చూపించట్లేదు అనుకుంటే అది వేరే విషయం. సో ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని కూడా చర్యలు తీసుకోకూడదు. తర్వాత ప్రశ్న రావని విషయంలో ఫస్ట్ అసలు మాకు మావాడే అన్నారు, తర్వాత మాకు సంబంధం లేదన్నారు, టీడీపీ అన్నారు, తర్వాత ఇప్పుడు అవసరమైతే మేము లీగల్ ఐడి కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏమంటారు సార్? అందరికీ నమస్కారం అండి. రాజు గారు, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అయితే వైఎస్ఆర్సీపీ, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే. సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశం గురించి ఆయన ప్రస్తావిస్తూ క్యాబినెట్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే విధంగా, లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టార్గెట్ చేయడానికి మాత్రమే ఈ చట్టం తీసుకొస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019-24 మధ్యలో అసలు ఒక్కసారైనా క్యాబినెట్ మీటింగ్ జరిగిందో లేదో వాళ్ళు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా మంత్రివర్గ సమావేశం పెట్టి మంత్రులను అడిగి తీసుకున్న పరిస్థితి లేదు. ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి కానీ, లేకపోతే ఒక పోలవరం సంబంధించి కానీ ఏ మంత్రికి ఆ మంత్రిత్వ శాఖ గురించి 0% నాలెడ్జ్ ఉండేది. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాలు పెట్టి, క్యాబినెట్ మీటింగ్స్ పెట్టి నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటుంటే వీళ్ళకి కొత్తగా ఉంది. వీళ్ళకి తెలియదు కదా అసలు మంత్రివర్గ సమావేశం అంటే ఏంటి, క్యాబినెట్ సమావేశం ఏంటి, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఉంటుంది. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. పార్టీలు వస్తాయి ఉంటాయి, పోతా ఉంటాయి. ఈ రోజున ఒక పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు, రేపు పొద్దున వేరే పార్టీ స్థాపించవచ్చు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేవి పర్మనెంట్ గా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ఈ రోజున సోషల్ మీడియా మీద ఏ ప్రభుత్వం అయినా కూడా, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎట్లా నియంత్రించాలంటే వాళ్ళకున్న రైట్స్ని కాలరాయటం కాదు, వాళ్ళకున్న హక్కుల్ని కాలరాయటం కాదు, సోషల్ మీడియా హక్కుల్ని కాలరాయటం కాదు. వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయకుండా ప్రాపర్గా ఛానలైజ్ చేసి ఇక్కడ తప్పు చేస్తే మనం తప్పించుకోవచ్చు అనే ఒక భావన వాళ్ళకి రాకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన రోజున ప్రతి ఒక్కళ్ళకి జవాబుదారీతనం ఉంటుంది. ప్రతి ఒక్కడు ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. ఈ రోజున కొన్ని లక్షల ప్రొఫైల్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి రాజు గారు. ఎవడికి తలాతోక లేదు, వాడి ఫోటో వాడు పెట్టుకోడు, ఒక అథెంటికేషన్ లేదు, ఒక ఆథరైజేషన్ లేదు. ఎవడు పడితే వాడు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే, లేకపోతే ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకుని మిమ్మల్ని కావాలంటే మిమ్మల్ని బూతులు తిట్టేస్తాడు, నన్ను కావాలంటే నన్ను బూతులు తిట్టేస్తాడు. వాడు ఇష్టం వచ్చినట్టు నన్ను ఎవరో పట్టుకోలేరు అనే విధంగా ఒక ముసుగేసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని జనసేన వాళ్ళని తిడతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని టీడీపీ వాళ్ళని తిడతారు, టీడీపీ ఫోటో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో పెట్టుకుని బీజేపీ వాళ్ళని తిడతారు. ఇట్లా ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఈ ముసుగు వీరులు ఎవరో తెలియకుండా ఇన్ని సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాం రాజు గారు. 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో బూతులు తిట్టించుకున్నాం, మార్ఫింగ్ చేయించుకున్నాం. ఈ సోషల్ మీడియా బారిన పడి ఈ బాధలు పడలేక ఫ్యామిలీతో ఒక మంచి ఒక ఈవెంట్ చేసుకుంటే ఆ ఈవెంట్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న పిల్లల్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ తలకాయలు తీసి వేరే వాళ్ళ తలకాయలు పెట్టి, లేకపోతే వీళ్ళ తలకాయలు వేరే బాడీలకు పెట్టి మార్పు చేస్తున్న దుర్మార్గులు, దుష్టులు ఈ రోజున సోషల్ మీడియాలో లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఆర్టికల్ 19 అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే విషయాన్ని మర్చిపోయారు. ఒక విషయాన్ని చెప్పాలంటే, లేకపోతే ఒక విమర్శ చేయాలంటే పూర్వంలో ఎలా ఉండేదంటే సర్కాజం వాడేవాళ్ళు, ఎటకారంగా మాట్లాడేవాళ్ళు. ఎటకారంగా మాట్లాడవచ్చు, పరిధిలో ఉండి మాట్లాడవచ్చు, అట్లాగే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు. ఇంతకుముందు కార్టూన్స్ రూపంలో వాళ్ళు చెప్పాలనుకున్నవి వ్యంగ్యంగా చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున అవన్నీ మాయమైపోయినాయి రాజు గారు. ఇవన్నీ కూడా మాయమైపోయి ఈ వెర్రి తలలు వేసుకుని వీళ్ళు వచ్చేసి ఇంట్లో వాళ్ళని, మహిళల్ని ఒక చిన్న వీడియో పెడితే, లేకపోతే ఒక చిన్న వీడియో మాట్లాడి పెడితే కింద కామెంట్స్, ఒక చిన్న పోస్ట్ పెడితే దాని కింద కామెంట్స్, విచ్చలవిడిగా అయిపోయిన పరిస్థితి. గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేసి కొత్త సెక్షన్స్ కూడా, కొత్త చట్టాలను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలంటే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ మెటా వీళ్ళందరితో కూడా ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం ఉంది.
ఒక ఆధార్ కార్డు అథెంటికేషన్ తీసుకొచ్చి, లేదంటే ఒక 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 డెడికేటెడ్ అప్రోచ్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి ప్రొఫైల్ని స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రతి ప్రొఫైల్ని స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పోస్ట్ నేను ఈరోజు పెడితే 10 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని వెతికి నా మీద కేసు పెట్టగలిగే నేను గనక తప్పుగా పెట్టుంటే నన్ను ఇంట్రాగేట్ చేసే చట్టాలు ఖచ్చితంగా తీసుకురావాలి రాజు గారు. ఎందుకంటే తీసుకురాకపోతే ఎవరికి వాడికి జవాబుదారీతనం లేకపోతే ఇష్టం వచ్చినట్టు నేను పోస్ట్ పెట్టేసి ఇజ్రాయెల్ గారు లేకపోతే కరెక్టే. ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ డెసిషన్ కరెక్ట్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ అంటే ఏమంటారంటే ఆడబిడ్డలు ఇది ఏమైంది, తర్వాత వచ్చి సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది, వీటి గురించి మీరు క్యాబినెట్ భేటీ పెట్టుకుంటారనుకుంటే అవన్నీ కూడా వదిలేసి దీని మీద పెట్టుకున్నారని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వారికి మీరు ఇచ్చే ఆన్సర్? సార్, కేబినెట్ భేటీలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు డిస్కస్ చేస్తారు. ప్రభుత్వం ఏ పథకాలు తీసుకురావాలి, లేకపోతే ప్రజలకి అభ్యున్నతి కోసం, లేకపోతే వాళ్ళ సంక్షేమం కోసం ఏమి నిర్ణయాలు తీసుకోవాలనేది కేబినెట్లో నిర్ణయిస్తారు. మేమేమన్నా పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదని మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే, లేకపోతే మీకేమన్నా కొత్తగా మీరేమన్నా సజెషన్స్ చెప్పాలనుకుంటే మీరు కేబినెట్లో కూర్చోలేరు కదా. మీరు కూర్చోగలిగింది ఎక్కడ? మీరు అసెంబ్లీలో కూర్చోగలరు. మీకు 11 సంఖ్యతో మిమ్మల్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు కదా ప్రజలు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే, మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా 10 మంది లేకపోతే మీ ఎమ్మెల్సీలు మీరంతా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీ అబ్జెక్షన్స్ చెప్పాలి. ఇక్కడ సోషల్ మీడియాలోనో లేకపోతే టీవీ డిబేట్లోనో కూర్చుని మీరు పథకాలు ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకోటి ఇవ్వట్లేదు అని చెప్పి మీరు చెప్పడం కాదు. మీకు ప్రజలు వాళ్ళ తరపున మాట్లాడడానికి, వాళ్ళ తరపున పోరాడడానికి, వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి మీకు 11 మందిని గెలిపించారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీ గొంతు వినిపిస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది తప్ప ఇక్కడ కూర్చుని కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాల గురించి ఇక్కడ అభ్యంతరం తెలపడం కరెక్ట్ కాదు. ఎస్, ఓకే కిరణ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్కి పాల్పడేటటువంటి వికృత శక్తుల మీద ఉక్కుపాద మోపే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫేక్ ఐడియాలను సృష్టించి ఎక్కడెక్కడో ఉన్నట్టు చూపిస్తూ రెచ్చిపోయేటటువంటి సైకోల ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దించబోతుంది. కేబినెట్ ముందు డీజీపీ ఒక నివేదిక ఉంచడంతో పాటు వ్యవస్థీకృతమైనటువంటి డిజిటల్ కుట్రలని అలాగే విద్వేష ప్రచారాలని బట్టబయలు చేయాలి అనేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఈ విశృంఖలత్వం అనేది పెరిగిపోతుంది అనేది, ముఖ్యంగా చివరికి కామెంట్స్ రూపంలో కూడా పెట్టేటటువంటి కామెంట్స్ మెసేజ్లు కూడా దారుణమైనటువంటి భాషను వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అది పైత్యమో తెలియదు, పైశాచికత్వమో తెలియదు, కారణం ఏంటో తెలియదు. ఎందుకంటే ఒకరిని విమర్శించాలి అంటే దానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఒకటి గౌరవప్రదంగా విమర్శించడం, సిద్ధాంతపరంగా విమర్శించడం, అక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తుచూపే విధంగా విమర్శించడం, అంతేకాని కుటుంబ సభ్యులని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అంతేకాకుండా ఇష్టానుసారంగా నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎప్పటికైనా సరే ప్రమాదమే. ఎందుకు అంటే మాట్లాడేటటువంటి మాట, భాష సరిగా లేనటువంటి వాళ్ళ ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం గతంలో చూసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అదే విషయాన్ని కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రావణ్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థీకృత కుట్రను ఛేదించడానికి అవసరమైనటువంటి వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. సో ఓవరాల్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద సర్వత్రా ఒక రకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా విశృంఖలత్వం పెరుగుతుంది అనేది దాదాపుగా అందరూ కూడా దానికి బాధితులే. అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ప్రజలు కూడా బాధితులైనటువంటి సందర్భాలు మనం చూసాం. ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరి మీద
ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ సోషల్ మీడియా మీద ఆంక్షలు లేకపోతే సోషల్ మీడియాని తొక్కేస్తున్నారు అనేటటువంటి దానికంటే సోషల్ మీడియాలో విశృంఖలత్వం పెరిగిపోతున్నటువంటి వాళ్ళ మీద ఈ చర్యలు ఉండబోతున్నాయనేది తెలుస్తుంది. పాలడు వినల్ గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ఈ ఉపా చట్టం గురించి అంటే మాజీ మంత్రులు వాళ్ళు అంటే ఒక చట్టానికి సంబంధించి మాట్లాడేటువంటి సందర్భంలో ఆ చట్టంకి సంబంధించిన అంశాలను మాట్లాడాలి, అంతేగాని దాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్లీజ్ సార్ ఒకసారి నేను అంబటి రాంబాబు గారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి, తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి మేడం. అదేదో ఉప్మా చట్టం అని ఎందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు ఓకే వినీల్ గారు, ఈ ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం, చట్నీ లేని ఉప్మా చట్టం, లేకపోతే పలావు చట్టం, సో రకరకాలైనటువంటి మాటలు మన అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఇదే ఉపా చట్టాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కంసుడు అని ఒక పదాన్ని వాడినందుకు ఒక వ్యక్తి మీద ఇదే చట్టాన్ని పెట్టినటువంటి పరిస్థితి. సో గతంలో మనం చూస్తే కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సో ఏమంటారు మేడం? ముందుగా రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారం అండి. మనం ఇవాళ సోషల్ మీడియా గురించి చర్చించే ముందు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, నేను లాయర్ని, నేను లా చదువుకున్నాను అని మాట్లాడతారు. అలాంటిది మరి ఆయనకి చట్టబద్ధంగా చేసిన చట్టం గురించి తెలియలేదు, ఉపా చట్టం గురించి ఉప్మా చట్టం, చట్నీ లేని చట్టం అని అంటున్నారు కదా. సరే ఆయనకి తెలీదు, ఓకే. ప్యానెల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ గారికి ఏమన్నా తెలుసా దాని గురించి? పోనీ ఒకసారి ఆయన చెప్తే నేను కూడా విందామని ఉంది. నజీర్ గారు, ఉపా యాక్ట్ దేనికి సంబంధించండి? దాని డెఫినిషన్ ఏంటి? దాన్ని ఎలాంటి పరిధిలో తీసుకోవాలి? మొన్న కొడాలి నాని, ఆయన ఒక మాజీ మినిస్టరు, ఆయన శాసన సభ్యుడు, ఇన్నిసార్లు శాసన సభ్యులుగా ఉండి ఒక మాజీ మినిస్టర్ అయ్యండి ఉపానా ఉప్మానా అంటున్నారు. నిజంగానండి, అపార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ పక్కన పెడితే ఒక సామాన్యురాలుగా మాట్లాడాలంటే ఇలాంటి పనికిమాలిన ప్రజాప్రతినిధులన మనం అసెంబ్లీలో కూర్చోబెట్టింది అనిపిస్తుంది. చట్టాలని గౌరవించడం తెలీదు, ప్రజల్ని వీళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ఇంత అంటే ఒక రోడ్డు మీద వాళ్ళు చదువు జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళు వాయిస్ ఆఫ్ ద పబ్లిక్. మళ్ళీ నజీర్ గారు, ఉపా యాక్ట్ గురించి మీరన్నా చెప్పండి. అట్లీస్ట్ మీలా చదువుకున్న వాళ్ళు. ఇజ్రాయెల్ గారు ఎవరు లేరు కదా, రాజు గారు ఉన్నారు. మేడం వెల్లుల్లి గారు, ఫస్ట్ మీరు ఇజ్రాయెల్ గారు మిమ్మల్ని సార్ మేడం గారితో మనం ప్యానెల్లో ఉన్నాము, ప్యానెల్లో ఉన్న సభ్యుడిని గౌరవించాలని ఆలోచనతో మాట్లాడితే బాగుంటుంది నేను అడుగుతున్నాను. ఎందుకంటే పనికి మాలేళ్ళు అది ఇది అనేది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే మాటలో గౌరవంగా మాట్లాడుకోవాలి. సరే, మీకున్న నాలెడ్జ్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నాలెడ్జ్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నాలెడ్జ్ కానీ, లేదా లోకేష్ గారికి ఉన్న నాలెడ్జ్ అందరికి ఉండదు కదా. అందునే కదా క్యాబినెట్ సమావేశం చేసి సమస్యలన్నిటి వదిలేసి ఆడబిడ్డలకు వదిలేసి లేదంటే కొత్త ఇల్లు వదిలేసి కొత్త ఇళ్ల పట్టాలు వదిలేసి కరెక్ట్ సార్. ఇప్పుడు కాదు ఇజ్రాయెల్ గారు ఇప్పుడు వినీల్ గారు ఏమంటున్నారంటే ఒకటి ఇక్కడ సరే, ఒక చట్టం ఉన్నప్పుడు ఒక మాజీ మంత్రిగా ఆయన మంత్రిగా పనిచేశారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఒక చట్టాన్ని అపహాస్యం చేయడం కరెక్ట్ అంటారా మీరు? సరే, చట్టాన్ని అపహాస్యం చేయడం కరెక్టా? అది కరెక్టా? అది అతని మీద పెట్టడం రైటో రాంగో పక్కన పెడితే అసలు చట్టాన్ని అదేదో కొత్త చట్టం అంటాడు. మరి కొత్త చట్టం అంటారు, 1967లో ఇచ్చినటువంటి చట్టాన్ని కొత్త చట్టం అనేటటువంటి పరిస్థితి ఉంది. అవునవును, కొత్త చట్టం అనేసి అంటారు, అది కరెక్ట్ కాదు కదా. ఉపా చట్టం తీసుకొచ్చినప్పుడు మరి ఇవాళ ఒక టెర్రరిజం భావజాలంతో మాట్లాడి ఇజ్రాయెల్ గారు ఇప్పుడు అక్కడ మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు మీరు ఆగండి. ఇజ్రాయెల్ గారు మళ్ళీ ఆగండి, మీరు ఆగండి.
కాదు కాదు, ఇప్పుడు వినీల గారు మిమ్మల్ని ఆ ఉపా చట్టం గురించి అడిగారు, దాని గురించి కొంచెం చెప్పండి అసలు. ఆమె అడిగిన ప్రశ్నకి ఉపా చట్టం దేశంలో సార్వభౌమాధికారానికి సమగ్రతకు భంగం కలిగించే విధంగా లేదా దేశంలో భయానక వాతావరణం సృష్టించేటువంటి తీవ్రవాదం చట్టం. అది 1960 తీసుకొచ్చి పెట్టారు. వెనకాక మొన్న ఒక రమణమూర్తి గారు ఒక స్వామిని మాట్లాడారు, అది పనికిరాని చట్టము, దాన్ని ఎప్పుడో తీసేయమని చెప్పేసి అన్నారు. ఆయన పనికిరాని అంటారండి ఈవిడ, రమణమూర్తి గారు అని ఆయన పిచ్చి బ్రహ్మతో ఉపయోగిస్తున్నారు. కరెక్ట్ కాదు, 4 కోట్లు చెప్పారు. వీళ్ళ వల్ల కాక, ప్రభుత్వం వల్ల కాక మళ్ళీ లేనిపోయిన చట్టాన్ని తీసుకొచ్చి రాజు మీద ఉపయోగిస్తున్నారు, ఆధారాలు లేకుండా అంటున్నారు. దానికి సంబంధం కాదు కాదు, ఇక్కడ రమణమూర్తి కాదు సార్, ఇక్కడ రమణమూర్తి గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటాయి, అది సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోద్ది. రమణమూర్తి గారి గురించి మాట్లాడాలి అంటే చాలా ఉన్నాయి. ఆయన గతంలో ఆయనకు సంబంధించినటువంటి పూర్వాశ్రమంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా చర్చించాలంటే మనకి డిబేట్ సరిపోదు. మీరు తీసుకునేటటువంటి కనీస ఎగ్జాంపుల్స్ అన్నా సరే మంచి వాళ్ళని తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్స్ కూడా అలాంటి వాళ్ళని తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎస్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినీల్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రాజు గారు నేను మాట్లాడొచ్చా? ఎస్ మేడం, మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. మరి రావణ్ అనే వ్యక్తి తీవ్రవాద పదజాలాలతో అంటే తీవ్రవాదుల భావజాలాలతో ప్రజలకి మెసేజ్ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా మతాల మధ్య, కులాల మధ్య, అలానే రామాయణం, మహాభారతం లాంటి మహా గ్రంథాలను అపహాస్యం చేస్తూ సీతాదేవిని కించపరిచేలాగా మాట్లాడినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అతని భావజాలాలు ఎలా ఉన్నాయండి? నేను దేశాన్ని ప్రేమించను అని చెప్పి క్లియర్ కట్ గా అతను మాట్లాడింది ఉంది. అంటే ఈ దేశంలో ఉంటూ దేశాన్ని ప్రేమించను అని చెప్పి తీవ్రవాదులు, నక్సలైట్లు భావజాలాలతో మాట్లాడే వ్యక్తి మీద ఇక్కడ క్లియర్ గా చెప్పారండి. రాజకీయంగా మాట్లాడినందుకు తన్ని అరెస్ట్ చేయలేదు, అతని పైన కేసులు నమోదు చేయలేదు. సరే రాజుగారు, ఇప్పుడు రాజుగారు వినీల్ గారు మాట్లాడండి. రాజు గారు నిన్న ఏదైతే జరిగిందో సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నిన్న సోషల్ మీడియాని డిజిటల్ టెర్రరిజం గా పరిగణించాలి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసుకుంటున్నామండి, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాని ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. మహిళల మీద అబ్యూజ్ లాంగ్వేజ్, ఫోటో మాఫింగ్, అన్పార్లమెంటరీ వర్డ్స్, దాంతో పాటు ఫేక్ వీడియోస్, ఫేక్ ఐడీస్ నుంచి ప్రశ్నించిన ప్రజా ప్రతినిధుల మీద చూసుకుంటే కనుక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద కూడా సోషల్ మీడియా వేదికగా దాడులు చేయటం. మహిళ ఎవరైతే ప్రజా ప్రతినిధులుగా ఉన్నారో అపోజిషన్ పార్టీల వాళ్ళ మీద, అరే సోషల్ పాలసీ మేకింగ్ మీద ప్రశ్నించే హక్కు, జవాబుదారీతనం ప్రభుత్వానికి. ఎస్ వినీల్ గారు మళ్ళీ వస్తాను, టైం అవుతుంది, డిస్కస్ చేద్దాం. ఎస్ కృష్ణకాంత్ గారు ఒక చిన్న వాయిస్ ఒకసారి బయట వినండి ప్లీజ్ సార్. ఒకసారి అంబటి రాంబాబు గారిది ఇంకొక బయట ఉంది, అది ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తాం. ఈ యుద్ధంలో ఈ సమాజంలో కృష్ణకాంత్ గారు ఈ యుద్ధంలో కృష్ణకాంత్ గారు ఈ యుద్ధంలో, ఈ ఆధునిక సమాజంలో ఖచ్చితంగా రావణ్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాముడి మీద యుద్ధం చేస్తున్నాడట ఇప్పుడు అంబటి రాంబాబు గారు. మరి ఆయన ఉద్దేశం ఏందో నాకు తెలియదు కానీ, మరి ఈ రావణ లేకపోతే ఆ రావణుడో తెలియదు కానీ ఓవరాల్గా అయితే ఈ యుద్ధం అంటున్నారు. అలాగే ఈ ఆధునిక సమాజంలో గెలవాల్సింది రావణులే అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఏంటి సార్, ఎలా చూడొచ్చంటారు? సార్ ఇక్కడ అంబటి రాంబాబు గారు క్లియర్ గా చెప్పాకనే చెప్పారు, 2 విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే వైసీపీ పార్టీ క్లియర్ గా మేము హిందుత్వానికి, హిందూ మతానికి వ్యతిరేకం, వీఆర్ యాంటీ హిందూ
పార్టీ కృష్ణ గారు మీరు అదే ప్రసారం చేస్తున్నారు. మీరు మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ మీరు వినే దగ్గర పెట్టుకోండి. రోజు గెలుస్తాడని చెప్తున్నాడు. రావణుడు అసలు అంటే ఎవరు అతను ఒక రాక్షసుడి కింద మేము భావిస్తాము. రామాయణంలో ఇతిహాసంలో ఆయన ఒక రాక్షసుడి కింద భావిస్తాము. సో ఇవాళ రోజు ఆ బచ్చలకూరి జోసెఫ్ అనేవాడు రావణ్ అని పేరు పెట్టుకొని ఫస్ట్ నుంచి హిందూ మతానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఇవాళ రోజు హిట్మా ఇలాంటి వాళ్ళు ఆపరేషన్ కగార్ అని చెప్పి మా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక ఆపరేషన్ లో హిట్మా అనే ఒక నక్సలైట్ చనిపోతే ఒక నక్సలైట్ కమాండర్ దాని గురించి కూడా వీడు అనుకూలంగా వీడియోలు చేసి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ క్లియర్ గా వాళ్ళతో వీడికి సంబంధాలు ఉన్నాయని చెప్పి నిరూపితమై వాడి మీద యూఏపీ యాక్ట్ పట్టింది. అలాంటి వాడి మీద మీ ప్రభుత్వం, మీ యొక్క వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిందే మీ ప్రభుత్వము. అలాంటి వాళ్ళని ఇవాళ రోజు మీరు అపోజిషన్ లో ఉన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళని ప్రేరేపిస్తూ ఇంకా పైనుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, స్క్వేర్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడకండి, మధ్యలో నేను చెప్పేది వినే ధైర్యం పెట్టుకోండి. ఫస్ట్ థింగ్. సో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఇవాళ రోజు నిర్ధారించాడు వీఆర్ యాంటీ హిందూ పార్టీ, వైసీపీ పార్టీ యాంటీ హిందూ పార్టీ అని చెప్పారు. సో అందుకనే రావణ్ రోజు అతను రావణే గెలుస్తాడు, రాముడు కాదని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్ సార్, చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తున్నాం బీజేపీ ఆంధ్రప్రదేశ్. మేము వాళ్ళు చెప్తున్నాము. అండ్ అంబటి రాంబాబు గారికి అసలు నైతిక హక్కు లేదు మాట్లాడతాను. ప్రతి దానికి ఆయనకంటే ఒక జెండా లేదు, ఏది పడితే లాయర్ అని చెప్పడానికి ఇవాళ రోజు నేను బాధపడుతున్నాను. ఉప యాక్ట్ ని ఉప యాక్ట్ అంటాడు ఆయన కూడా. ఆ పేరుని కానీ అన్నాడంటే మీనింగ్ ఉంది. ఇతను చదువుకొని లాయర్ అంటే ఇతను కూడా ఉప యాక్ట్ అని వక్రీకరిస్తూ ఈ విధంగా వెటకారంగా మాట్లాడతాడా? అక్కడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ యొక్క పరిజ్ఞానం, జ్ఞానం. సో వీళ్ళసారి ఇవాళ రోజు మాట్లాడేది అండ్ రావణ్ ని మా కార్యకర్త అని చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ ఇజ్రాయెల్ గారు కానీ అంబటి రాంబాబు కానీ. రావణ్ గురించి కింద మీద పడిపోతున్నారు వీళ్ళు. తప్పుడు కేసులు అవి ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయితేనే ఉప యాక్ట్ పెడతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు అంబటి రాంబాబు గారికి. ఆయన లాయర్ అని చెప్పుకుంటాడు. ఆయన పైనుంచి ఇంకా వెటకారంగా ఉప యాక్ట్ అదిగా మాట్లాడతారు వీళ్ళందరూ. వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు ఇవాళ రోజు. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మొత్తం రాజ్యాంగాన్ని, పౌర హక్కుల్ని తుంగలో తొక్కిన పార్టీ వీళ్ళది వైసీపీ పార్టీ. ఎంత మందిని డాక్టర్ సుధాకర్ ఉదంతం గుర్తు చేయాలా వీళ్ళకి? ఇంకా చాలా మంది అబ్దుల్ సలాం ఉదంతం గుర్తు చేయాలా? ఇంకా వందల అండ్ ఇందాక ఇజ్రాయెల్ ఏమంటారంటే క్యాబినెట్ మినిస్టర్, ఈయనకి అసలు పరిజ్ఞానం ఉందా? క్యాబినెట్ మినిస్ట్రీ అనేది కేవలం ఈ ఒక్క డిసిషన్ మీద తీసుకున్నాం. నిన్న ఇంకా వేరే ఎన్ని డిసిషన్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అమరావతికి ఫండ్స్ ఎలొకేషన్, వాటర్ సప్లై, వాటర్ ఇవన్నీ కూడా నిన్న డెసిషన్స్ తీసుకోలేదా? కనబడట్లేదా? అసలు పాలసీల మీద మాట్లాడిన ఉదంతం ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టిన మొహాలేనా వీళ్ళవి? అందుకని వీళ్ళకి అదొకటే కనబడుతుంది. అసలు ఏం మాట్లాడాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి, నెక్స్ట్ టైం డిబేట్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతా ఉంది. ఇజ్రాయెల్ గారు రియాక్ట్ అండి. గారు ఫస్ట్ కృష్ణకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేక పార్టీ అనే మాట మాట్లాడటం మాత్రం అది కరెక్ట్ కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన విశ్లేషణ చేసుకోవాలని ఫస్ట్. నెక్స్ట్ దీనికి మనం సబ్జెక్ట్ సోషల్ మీడియా మీద వచ్చాం, మళ్ళీ రావణ్ మీదకి వెళ్తున్నాం. అది కరెక్ట్ కాదు. రావణ్ సబ్జెక్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. టీడీపీ సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చే ఫేక్ న్యూస్ గురించి కానీ, అసభ్య పోస్టుల గురించి కానీ విచారిస్తుందా? నేను అడుగుతున్నా. కృష్ణకాంత్ గారు ఒక్క యాంటీ హిందూ పార్టీ తెలుస్తుంది. వాళ్ళ రోజు మొన్న 11 వచ్చాయి పడిపోతారు. రాముడితో మేము డెఫినెట్ గా ఖండిస్తున్నాము అంబటి రాంబాబు మాటల్ని. కృష్ణకాంత్ గారు ఆగండి ప్లీజ్, టైం అవుతుంది కదా. ఇజ్రాయెల్ గారు మాట్లాడాలి. కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం. కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే డీజీపీ గారు నిన్న సోషల్ మీడియా మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారంట. సరే ఓకే మంచిదే. మరి సాయి కృష్ణ చట్టం మీద ఎందుకు ప్రజెంటేషన్ చేయలేదు? మరి దాని గురించి ఎందుకు చర్చించలేదు? ముఖ్యమంత్రి కార్యాలయము అతి దగ్గరలో ఉంది. డీజీపీ కార్యాలయం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోతే దాని మీద ఎందుకు డిస్కస్ చేయలేదు మీరు?
రాజ్ కుమార్ అనే వ్యక్తి చనిపోతే అది కేసు నడుస్తా ఉంది సార్. కేసు కాదు అది కేసు కాదండి, అది కేసు నడుస్తా ఉంది. దాన్ని తీసుకొచ్చేది కాదు. సరే ఎన్ని పక్కన పెడదాం. ఇజ్రాయెల్ గారు అసలు వైసీపీ కాదు సార్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు సార్ టైం అవుతుంది, నేను క్లోజ్ చేయాలి ప్లీజ్. ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్. కృష్ణకాంత్ గారు ప్లీజ్ మీరు కూల్ అవ్వండి ప్లీజ్. కృష్ణకాంత్ గారు కూల్ అవ్వండి ప్లీజ్. ఇజ్రాయెల్ గారు మాట్లాడాలి, వారి వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఇజ్రాయెల్ గారు అసలు మీరు ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రావణ్కి మీరు సపోర్టా కాదా, సపోర్ట్ చేస్తున్నారా లేదా? నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి మీరు. వ్యక్తిగతంగా సపోర్ట్ కాదు సార్ మా పార్టీ. మేము ముందు నుంచి చెప్తున్నా, రావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు. రావణ్ అనే వ్యక్తి జనసేనకి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ అభిమాని. కానీ అతను అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కదని చెప్తున్నాం మేము మొదటి నుంచి. 4 కోట్లు చెప్తారా, 4 కోట్లలో ప్రభుత్వానికి ఎదురు తప్పదా? ఎదురు తప్పడానికి మళ్ళీ ఉప చట్టాన్ని ఉపయోగిస్తారా? ఉప చట్టాన్ని ఉపయోగించే ముందు మీరు ఏం సబ్మిట్ చేశారు? అతని మీద అనుమానాలు ఉన్నాయి, అతను బయట ఉంటే కనుక అతను మా మీద మేము అతని మీద చేయలేము దర్యాప్తు, అందుకని లోన పంపించమని చెప్పారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము రావణ్ సపోర్ట్ చేయట్లేదు, రావణ మాట్లాడి సపోర్ట్ చేయట్లేదు మేము. కానీ దానికంటే ముందు మాట్లాడండి, మీ నాయకులు మాట్లాడండి. సమాధానం చెప్తారు మీరు. ఓకే సార్, ఎస్ ఓకే. దాసరి కిరణ్ గారు ఎస్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. దాసరి కిరణ్ గారు ఏంటి ఇప్పుడు ఈ రావణ్ వచ్చేసి జనసేన పార్టీ అంట, మరి జనసేన పార్టీలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారిని తిడితే వైసీపీ సపోర్ట్ చేస్తుందట, ఏంటి అసలు దీని ఏంటి? మరి ఇప్పుడు ఇది కొత్త ట్విస్ట్. నిన్నేమో టీడీపీ అన్నారు, ఇప్పుడేమో మరి జనసేన అంటున్నారు. మరి ఇజ్రాయెల్ గారు ఏమంటారు సార్? ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు ప్లీజ్. యా నేను ఇజ్రాయెల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మీరు రావణ్ కి క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? రావణ్ సార్ ఒక్క నిమిషం, మీరే క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఆగండి, నన్ను చెప్పనివ్వండి. సార్ ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు ఉన్నాడు సార్ మాట్లాడండి. మాట్లాడాక నోట్ చేసుకున్న తర్వాత మీరు వెయిట్ ఇజ్రాయెల్ గారు సైలెంట్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఎందుకు ఇస్తున్నారు? అతను ఉగ్రవాద కార్యకలాపాలు చేయలేదని, అతనికి ఉగ్రవాద భావజాలం లేదని వీళ్ళు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? ఎందుకంటా ఉన్నానంటే ఉపా చట్టం ఎందుకు పెట్టారని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఉపా చట్టం ఎందుకు పెడతారు? ఉగ్రవాద నిరోధక చట్టం ఎందుకు అమలు చేస్తారు ఒక వ్యక్తి మీద? ఉగ్రవాది అంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో లాగా 10 తలలుండి పెద్ద పెద్ద కండలుండి పెద్ద సూపర్ హీరో లాగా ఉంటాడు అనుకుంటున్నారేంటి? ఉగ్రవాది అంటే మన మధ్య తిరుగుతాడు, మనతోనే మాట్లాడతాడు, మనలాగే తింటాడు, మనలాగే తిరుగుతాడు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి అతని మీద డౌట్ వచ్చింది. అతను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, అతను హిడ్మాని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకంగా మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, హిందూ మతం గురించి మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, మతాల మధ్య చిచ్చు పెట్టాలని అతను ఒక స్ట్రాటజీ ప్రకారం మాట్లాడుతున్న వ్యాఖ్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఇతనికి ఉగ్రవాద కార్యకలాపాలు ఏమన్నా సంబంధం ఉన్నాయా, ఇతనికి ఏమన్నా డబ్బులు వస్తా ఉన్నాయా వేరే దేశాల నుంచి, లేకపోతే అంతర్జాతీయ సంస్థ నుంచి డబ్బులు వస్తా ఉన్నాయా, ఇతను అండర్ కరెంట్ ఉగ్రవాద కార్యకలాపాలు ఏమన్నా చేస్తున్నాడా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి రిమాండ్ తీసుకున్నారు. మీరు తెలుసుకోవాలి, అతను ఉగ్రవాదను లేకపోతే అతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టారను అతని మీద ఉపా చట్టం ప్రయోగించలేదు ఇజ్రాయెల్ గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ. నేను క్లారిటీ ఇస్తున్నా మీకు. ఇవన్నీ నివృత్తి చేసి, ఇవన్నీ ఇంట్రాగేట్ చేసి, అతని ఆర్థిక లావాదేవీలు, అతను ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, అతను ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, అంతర్జాతీయ ఉగ్రవాదులతో టచ్లో ఉన్నాడా, లేకపోతే మన దేశంలో మన రాష్ట్రంలో తిరుగుతున్న ఇంటర్నల్ పొలిటికల్ ఉగ్రవాదులతో అతను ఏమన్నా టచ్లో ఉన్నాడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఇబ్బంది పెట్టాలని వీళ్ళేమైనా కుట్రలు చేస్తా ఉన్నారా, దేశ సమగ్రత కోసం, దేశ సమగ్రతను దెబ్బతీయడం కోసం వీళ్ళేమైనా కుట్రలు చేస్తున్నారా అని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలితే దాన్ని పోలీస్ శాఖ బయటకు చెప్పింది, కోర్టుకి సమర్పించింది. ఏమన్నా ఆధారాలు దొరికితే ఈ లోపు మీరు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడివేసుకోకుండా ఈ రావణుడు మాత్రమే గెలవాలి. సార్ కలికాలం రాజు గారు, కలికాలం అని ఎందుకు అంటారంటే ఇందుకే అంటారు. మేము 2019 నుంచి 24 మధ్యలో 100 సార్లు చెప్పాం ఈ 151 తలలున్న రావణాసురుడిని ఓడించాలి అని.
వీళ్ళు అసరులు అని చెప్పి మరొక్కసారి వీళ్ళు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున రావణాసురుడు గెలవాలని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారంటే వీళ్ళు హిందూ వ్యతిరేక భావజాలం కాదని ఎట్లా నమ్మాలి ప్రజలు? ఎవరైనా రాముడు గెలవాలని కోరుకుంటారు, న్యాయం గెలవాలని కోరుకుంటారు, ధర్మం గెలవాలని కోరుకుంటారు, కానీ అధర్మం గెలవాలి లేకపోతే రావణాసురుడు గెలవాలని చెప్పి ఎవడైనా కోరుకుంటాడా సార్? అంటే వీళ్ళు రావణ్ను మాట్లాడిన ఈ జోసెఫ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలను సమర్థిస్తున్నారు కాబట్టి రావణుడు గెలవాలని కోరుకుంటున్నారు వీళ్ళు. నేను చెప్పేది ఏంటంటే ఇందాక ఎమ్మెల్సీ గారు రమణమూర్తి అనే ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు. రమణమూర్తి అనే వ్యక్తి ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్. తన పార్ట్నర్ ని మర్డర్ చేసి అతను ఇంట్లోనే కింద భూమిలో కప్పెట్టేసిన వ్యక్తి 2005లో. మీరు అది తెలుసుకోవాలి. గట్టం పెంచుకుని కాషాయం ధరించి మీకు ఇప్పుడు ఒక హిందుత్వవాది లాగా బిల్డప్ ఇస్తున్నాడు కాబట్టి అందుకే అన్ని వివరాలు చెప్పకుండా నేను అందుకే మాట్లాడా, పూర్వాశ్రమం గురించి మాట్లాడా. అందుకే నేను అన్ని వివరాలు చెప్పలేదు కిరణ్ గారు. పూర్వాశ్రమంలో ఆయన ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆయన అపోజ్ చేస్తే కాదు, ఆయనకు అపోజ్ చేయడం ఏంటి సార్? ఆయన వచ్చి అపోజ్ చేస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం ఏంటని? రమణమూర్తి అనే ఆయన వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆయన అపోజ్ చేస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకొని దీన్ని అపోజ్ చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఆయన కాదు ఇక్కడ విషయం ఏంటి, ఉపా చట్టం పెట్టారు లేదని. కిరణ్ గారు క్లోజ్ చేయండి. ఇజ్రాయల్ గారు వస్తాను. ఇజ్రాయల్ గారు లాస్ట్ లో మీకు టైం ఇస్తా. ఇజ్రాయల్ గారు ఇప్పుడు మీరు సైలెంట్ ఉంటే లాస్ట్ లో మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. మాట్లాడు కిరణ్ గారు. ఎస్, ఇప్పుడు శారదాపేట వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల విన్యాసాలు చేశారు కదా 2019 ఎలక్షన్స్ కు ముందు. పీఠాధిపతి వైజాగ్ లో ఎవరైతే ఉన్నారో మీ ఆస్థాన పీఠాధిపతి ఆయన కూడా ఈ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్నాడు. మీకు స్క్రిప్ట్ సరిగ్గా రావట్లేదు, మీరు సరిగ్గా తెలుసుకోవాలి. ఇప్పుడు అతను వ్యతిరేకిస్తుంటే మీరు అది పట్టించుకోవట్లా. ఎవడో ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఈ ప్రశ్న రావణ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మీరు వాడిని వెనకేసుకొస్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. కిరణ్ గారు మళ్ళీ కిరణ్ గారు టైం అవుతుంది. వస్తా. వినీల్ గారు కన్క్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఇప్పుడు రావణ్ మీద ఉప్పా యాక్ట్ ఎందుకు పెట్టారు? రాజకీయంగా కక్ష సాధింపా లేదా తన తీవ్రవాదులు ఉగ్రవాదుల భావజాలం మీద పెట్టారా? తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా మనకి విట్నెస్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా తన అంటే న్యాయస్థాన పరిధిలో ఉంది. న్యాయస్థానం తెలుస్తుంది రావణ్ మీద ఉపా యాక్ట్ పెట్టచ్చా పెట్టకూడదా ఏంటనేది న్యాయస్థానం చేయాల్సిన పని. అది వీళ్ళెందుకండి రావణ్కి మేము సపోర్ట్ చేస్తాము, రావణ్ లాంటి వాళ్ళే మాకు కావాలి, రావణ రాజ్యమే ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇందాక కిరణ్ గారు మాట్లాడినట్టు నిజంగానే గతంలో మేము ఉద్యమాలు చేసినప్పుడు కూడా మేము అదే చెప్పాం. 151 తలల రావణాసుడితో మా మహిళలు ఉద్యమం చేశారు, యుద్ధం చేశారు అని చెప్పి వీళ్ళు అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటే వీళ్ళ అధినాయకుడేమో రపా నరుకుతామంటారు. తప్పేంటి, అది సినిమా డైలాగ్ అని ఆయన చెప్తాడు. వీళ్ళేమో రావణ రాజ్యమే నెలకొల్పాలి, మనం అందరం రావణాసురులం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రజాస్వామ్యంలో మనం ఓడిపోయాము, ప్రజలు ఎందుకు మనని తిరస్కరించారు అనేది మాత్రం వీళ్ళకి ఆత్మ పరీక్ష అనేది లేదు, ఆత్మ పరిశీలన చేసుకోరు. వీళ్ళు ఇలానే మాట్లాడతారు. వీళ్ళ భావజాలను ఏంటంటే ఫ్యాక్షనిజం, ఉన్మాది ఇలాంటి భావజాలను వైసీపీ పార్టీలో చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, వాళ్ళ క్యాడర్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా వర్కర్లైనా సరే. అయితే ఇక్కడ ఏంటంటే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందోనండి, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ టెర్రరిజం మీద, ఈ డిజిటల్ మాఫియా మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉక్కుపాదం లాంటి చర్యల్ని నిజంగా మా మహిళలందరి తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని, మా పిల్లల్ని కానివ్వండి, మా కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడేలాగా వైసీపీ సోషల్ మీడియా రాజకీయ ఆయుధంగా ఎలా వాడుకుంది. మరి పోలీసులు కూడా అప్పట్లో పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే సోషల్ మీడియాని ఆయుధంగా వాడుకుని మహిళలు అయిపోయారు, ప్రజాప్రతినిధులు అయిపోయారు, సామాన్య రైతులు అయిపోయారు.
ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ విజయమ్మ గారిని కానివ్వండి, వైఎస్ షర్మిల గారి మీద కానివ్వండి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మహిళలు అనగానే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయటం వాళ్ళ మీద. ఎస్ కనీసం వాళ్ళ అధినేత ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? ఖండించకపోయారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మహిళల ఆత్మ గౌరవానికి, అలానే పౌరులకి, ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళకి చట్టం పట్ల గౌరవం ఈ రాష్ట్రంలో మహిళలందరూ సమానం మేడం. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇప్పుడు భారత్ టైం అయింది మేడం. ఎస్ వినయ్ గారు టైం అయింది, నాకు క్లోజ్ చేస్తున్నా ప్లీజ్. ఎస్ ఓకే మేడం, టైం అయింది, క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వినయ్ గారు, దాసరి కిరణ్ గారు, కృష్ణకాంత్ గారు, అలాగే ఇజ్రాయల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొని. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒక రకమైనటువంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా విశృంఖలత్వం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఐడి ఎవరితో తెలియదు, అకౌంట్ ఎవరితో తెలియదు, కానీ ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోతున్నటువంటి వల్ల ఆట కట్టించడం కోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పేసి అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఒక ఇంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే అధికారంలో లేం కదా, మరి దీన్ని మా మీదేమన్నా ప్రయోగించి మేము ప్రశ్నిస్తే మా నోరు నొక్కేసేందుకు అవసరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారేమో అనేటటువంటి ఒక ఆందోళన అయితే వాళ్ళని వెంటాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది వాళ్ళ టాపిక్. స్టేట్ టు ప్రైమ్ 9 చర్యలు తీసుకునే